హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను 1 ఇయర్ బేబీకి షర్గు కుట్టబోతున్నానండి. దాని కటింగు స్టిచ్చింగు వీడియో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎడ్జీలు సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. అదేవిధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి ఖర్చు కోసం. షర్గు పొడవు వచ్చి 10 ఇంచీలు. ఖర్చు కోసం 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 10.5కి మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఆపోజిట్లో కూడా ఈ విధంగా మార్క్ చేసుకుందామండి. ఇలా మార్క్ చేసుకుంటే మనకు లైన్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్నవన్నీ మనం లైన్ డ్రా చేసుకుందాము. ఈ విధంగా డ్రా చేసుకుని ఖర్చు కూడా డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేనైతే దీనికి నెక్ షోల్డర్ కలిపి 4.5 పెడుతున్నానండి. మనకి షర్గు పొడవు అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి పెడుతున్నాను చూడండి. 4.5 ఇంచెస్కి పెడుతున్నాను. అదేవిధంగా నెక్ అయితే పావు తక్కువ 2 ఇంచులు తీసుకుంటున్నానండి. మిగిలింది షోల్డర్కి. అలాగే నెక్ పొడవు వచ్చి 3 ఇంచులకి తీసుకుంటున్నాను. 3 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. చిన్న బేబీ కదండి, 2.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. మనం కుట్టుకునేటప్పటికి 3 ఇంచులకి వచ్చేస్తుంది. ఈ విధంగా బ్యాక్ నెక్ అండి ఇది. ఎందుకంటే షర్గ్ కదా, ఫస్ట్ అయితే బ్యాకే కట్ చేసుకోవాలి, ఫ్రంట్ ఓపెన్ వస్తుంది కదా. అదేవిధంగా ఆర్మ్ డౌన్ కోసం 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు 6.5కి మార్క్ చేస్తున్నానండి. ఇది వచ్చి చెస్ట్ లూజు. అలాగే 1.5 ఇంచి ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా కింద కూడా 6.5కి మార్క్ చేసుకొని 1.5 ఇంచి ఖర్చు కోసంగా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకుని చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇంట్లో ఉండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు. ఇప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదండి. ప్రతి ఒక్కటి మనకు ఆన్లైన్లోనే దొరికేస్తుంది కదా. అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుద్దని పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా లైన్స్ అన్నీ డ్రా చేసుకొని ఆర్మ్ రౌండ్లో 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ గీసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఆర్మ్ రౌండ్ కలుపుతున్నాను. చిన్న బేబీ కదా, చిన్నపిల్లలు కుట్టడం అంటే సరదాగా ఉంటుంది కానీ టైం పట్టేస్తుందండి. చాలా ముద్దుగా కనిపిస్తాయి కదా డ్రెస్సులు. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాము. నెక్ డ్రా చేస్తున్నాను చూడండి. రౌండే తీస్తున్నాను, బ్యాక్ కదా, రౌండే డ్రా చేసి కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. కట్ చేసుకుని లైనింగ్ కూడా కట్ చేసి పెట్టుకుందాము. 15 నిమిషాల్లో అయిపోద్ది ఫ్రెండ్స్. 15-20 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నది మళ్ళీ ఫ్రంట్కి వేసుకుందామండి. ఫ్రంట్ కట్ చేసుకోవాలి కదా. ఫ్రంట్ అయితే నేను కొద్దిగా రౌండ్ తీస్తున్నానండి. కోట్ టైప్లో వచ్చే విధంగా, స్ట్రైట్గా కాకుండా అందంగా ఉంటుంది కదా అని. ఈ విధంగా బ్యాక్ వేసుకుని చుట్టూ మార్క్ చేసుకుందాము. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇది కూడా కట్ చేసుకుందాము. నేను 8 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని అక్కడి నుంచి రౌండ్ తిప్పుతున్నాను. చూడండి, 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీస్తూ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అయితే తీసేస్తున్నాను. తీసి చూడండి ఫ్రెండ్స్, కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుంటున్నాను. ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూడండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ లోతు తీసుకుంటున్నాను. చిన్న పాప కదా, ఎక్కువ ఏం తీసుకోక్కర్లేదండి, తీయకపోయినా పర్వాలేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్ మార్క్ చేసుకుంటున్నాను. 4 ఇంచెస్కి నెక్ మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ కదా, ఓపెన్ వస్తుంది కదా. 4 ఇంచెస్ మార్జిన్తో నెక్ డ్రా చేసుకుని రౌండ్ తీసుకుంటున్నాను. 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, 8 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా లైట్గా రౌండ్ తిప్పుతున్నాను.
ఈ విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేస్తున్నాను. చాలా సింపుల్ కదా. బ్లౌజ్కి అయితే ఎన్నో కొలతలు పెట్టుకోవాలి కదా. చిన్నపిల్లలు అంత కొలతలు ఏమి అవసరం లేదండి. సింపుల్గా కట్ చేసేయచ్చు, సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ బేబీలకి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ కట్ చేస్తున్నాను. చూడండి, లైట్గా రౌండ్ తీస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ క్లాత్ చాలా చిన్న క్లాత్ అండి. ఆ క్లాత్ హ్యాండ్స్ సరిపోతే పెట్టండి, లేకపోతే స్లీవ్లెస్ పెట్టేయండి అన్నారు. దానికోసంగా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటున్నాను. మార్క్ చేసిన విధంగా బ్యాక్ పార్ట్ పెట్టి ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్ చేసి కట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ కూడా కట్ చేసుకుందాము. ఈ విధంగా అడ్జస్ట్ చేశాను. చూడండి, ఫ్రంట్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసుకుందాము. హ్యాండ్స్కి చిన్న ముక్కలు ఉన్నాయి, అది కుట్టేటప్పుడు చూద్దాము. ఇప్పుడైతే చూడండి, బ్యాక్ నెక్ జాయింట్ చేస్తాను. మొత్తం లైనింగ్ అంతా జాయింట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ చూసేస్తున్నారా ఎలా చేస్తున్నానో? ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం బ్యాక్ అంతా ఈ విధంగా స్టిచ్ చేసుకుని నెక్ జాయింట్ చేసుకోవాలి. నెక్కి 1 ఇంచి వెడల్పుతో ఒక ముక్క తీసుకొని లైనింగ్ క్లాత్ తీసుకొని నెక్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత రౌండ్గా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని నెక్ జాయింట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసి నెక్ జాయింట్ చేసుకుందాము. ఇప్పుడు 1 ఇంచి వెడల్పున ఒక క్లాత్ తీసుకొని నెక్ జాయింట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నెక్ రౌండ్ డ్రా చేసుకొని మరలా అది తిప్పి ఫోల్డ్ చేసుకుని మరలా స్టిచ్ చేసుకోవాలి. ఖర్చులు పెట్టుకొని చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి. జాగ్రత్తగా మనం స్టిచ్ చేసిన స్టిచ్ కట్ అవ్వకుండా టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చుకుని ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసి మనం బ్లౌజులకి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో నెక్ ఫోల్డ్ చేయడం కోసం ఆ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ టక్స్ వేస్తున్నానండి ఒక 1/2 ఇంచికి. ఎందుకంటే నడుము ఎత్తేసినట్టు ఉండకుండా పైకి తేలిపోద్ది కదండి, చిన్న బేబీ కదా. అందుకోసం కొంచెం టైట్గా పట్టు ఉండడం కోసం బ్యాక్ సైడ్ టక్స్ వేసాను. ఇప్పుడైతే 1.5 ఇంచి వెడల్పులో ఒక క్లాత్ కట్ చేసుకొని అది పైపింగ్ వేసుకుని ఫ్రంట్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పెట్టుకోవాలండి. హ్యాంగింగ్స్ కుట్టడం కోసం, హ్యాంగింగ్స్ పెట్టడం కోసం వేస్తున్నాను. ఇది ఈ విధంగా కుట్టుకొని ఇది తిప్పుకోవాలండి. తిప్పేసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఫ్రంట్ అయితే జాయింట్ చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ జాయింట్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టుకుని మొత్తం రౌండ్ స్టిచ్ చేసుకోవాలండి. మనం రౌండ్ కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. సెకండ్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుని ఇప్పుడు టక్స్ పెట్టుకోవాలి అక్కడక్కడ రౌండ్ తిరగడం కోసం. అలాగే రెండు ప్రక్కల రెండు సైడ్లు కూడా ఈ విధంగా టక్స్ పెట్టుకుని ఇప్పుడు తిరగేసుకుని పైన ఒక కుట్టు వేసుకోవాలి. లైనింగ్ మీద పడేలాగా ఒక కుట్టు వేసుకోవాలండి. మనం దేనికైనా సరే డబుల్ స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇలాగా లైనింగ్ మీద పడేటట్టు కుట్టు వేసుకుంటే బాగా తిరుగుతుంది కూడా. ఇప్పుడైతే ఇదే విధంగా రెండోది కూడా వేసుకుని రెండో పార్ట్ కూడా వేసుకుని తిప్పుకోవాలండి. ఇప్పుడు దాని మీద లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక కుట్టు వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మళ్ళీ పావించి మార్జిన్తో డబుల్ స్టిచ్ వేస్తున్నాను. అదేవిధంగా రెండో పార్ట్కి కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలండి. అలాగే రెండోది కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసుకుందామండి. ఇప్పుడు లైనింగ్ చుట్టూ లైనింగ్ జాయింట్ చేసుకుందాము. అదేవిధంగా బ్యాక్ పార్ట్కి నేను నెక్ ముక్క జాయింట్ చేస్తున్నానండి. స్టిప్గా ఉండడం కోసం, నడుం దగ్గర తేలిపోకుండా ఉండడం కోసం జాయింట్ చేస్తున్నాను. జాయింట్ చేయాల్సిన అవసరం లేదు, ముక్క తిప్పేసుకుంటే సరిపోద్ది. కానీ నేనైతే ముక్క యాడ్ చేశానండి, కొంచెం స్టిప్గా ఉంటుందని చెప్పి ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ జాయింట్ చేసుకుందాము. మనం ఈ విధంగా వేసుకుని చూడండి, బ్యాక్ నెక్ కుట్టాం కదా, క్లాత్ వేసి కుట్టాం కదా, అదైతే ఇలా ఫ్రంట్ పార్ట్ మీదకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాము. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే ఖర్చు అనేది బ్యాక్ వెళ్ళిపోద్ది. అది కాకుండా మనకి ఏంటంటే చిన్నపిల్లలకి ఖర్చు బయటికి కనిపించకుండా ఉంటుందండి, రెడీమేడ్ డ్రెస్ లాగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం కుట్టుకున్నామంటే బాగుంటుంది. మనం జాయింట్ చేసినప్పుడు జాయింట్ల దగ్గర బ్లౌజులకి స్టిచ్ చేస్తే జాయింట్ల దగ్గర కనిపిస్తుంది చూడండి, ఆ విధంగా కనిపించకుండా ఉంటుంది. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే అదేవిధంగా రెండో సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, జాయింట్ చేశాను. అదేవిధంగా రెండో సైడ్ కూడా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్ మనం కుట్టి ఉంచాం కదా, అది ఆ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ మీదకి వేసుకొని స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. చూడండి, బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందో మనకి ఖర్చు అనేది కనిపించదు. ఇప్పుడు నెక్ బ్యాక్కి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటున్నాను. అదేవిధంగా మొత్తం రౌండ్ అంతా స్టిచ్ వేసాను ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. ఇప్పుడైతే హ్యాండ్స్ అడ్జస్ట్ చేసి హ్యాండ్స్ కట్ చేశాను ఫ్రెండ్స్. 4 ఇంచీలు వచ్చినాయి, 4 ఇంచెస్ వచ్చింది లెంత్. అదేవిధంగా ఇది చుట్టూ రౌండ్ స్టిచ్ వేసుకుంటున్నాను. అదేవిధంగా రెండు హ్యాండ్స్ కలిపి స్టిచ్ వేసుకోవాలి. అలాగే చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి రౌండ్ తిరగడం కోసం. రెడీమేడ్ డ్రెస్సులకి వేస్తారు కదా, ఆ విధంగా కట్ చేశాను హ్యాండ్స్. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పైన స్టిచ్ వేసుకోవాలి. మనకి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు స్టిచ్ వేసుకుని చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకుని రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, నేను హ్యాండ్స్ జాయింట్ చేసిన స్కిప్పింగ్ మిస్ అయ్యింది. మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే సైడ్ జాయింట్లు చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 4 ఇంచెస్ హ్యాండ్ లూజ్ 4 ఇంచెస్ పెట్టి సైడ్లు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా
చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా. ఈ విధంగా స్టిచ్ చేసుకుని 3 కుట్లు వేసుకుంటున్నాను. పావించి మార్జిన్తో 3 స్టిచెస్ వేసుకుంటున్నానండి. అదేవిధంగా ఎడ్జీల్లో సమానంగా ఉన్నాయి కదా, ఆ సమానంగా ఉన్న వాటి దగ్గర ఒక స్టిచ్ వేసుకుందామండి. అప్పుడు ఖర్చు బయటికి కనిపించకుండా ఉంటుంది, బాగుంటుంది, నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ ఎడ్జీలో చూడండి ఖర్చు ఎడ్జీలో ఒక స్టిచ్ వేస్తున్నాను. అదేవిధంగా రెండో సైడ్ కూడా జాయింట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా రెండో సైడ్ కూడా స్టిచెస్ వేసుకుని జాయింట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఎంతో సింపుల్గా షర్గ్ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎంతో అందంగా చిన్న బేబీకి 15 నిమిషాల్లో షర్గ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే హ్యాంగింగ్స్ కుడుతున్నాను. హ్యాంగింగ్స్ 3 ఇంచెస్ లూజ్ పొడవు, వెడల్పులో 3 ఇంచెస్ వెడల్పులో ఒక క్లాత్ తీసుకుని 2 క్లాత్లు తీసుకుని ఈ విధంగా హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. మీరు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుని మీ బేబీలకు వేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటారనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.